ఈ పేదవాళ్ళకి అందరికీ పనిని కల్పించి ఉపాధిని కల్పించి వాళ్ళకి బ్రతుకు తెరువు కనిపిస్తున్నారని మరి న్యాయమే చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన గ్రామ పంచాయతీలో ఉండి గ్రామీణ శాఖను ఎంచుకున్నది అందుకు కదా. ఇప్పుడు ఈయన తిరిగినన్నాళ్ళు ప్రజల్లో ఆ కష్టాన్ని కనుక్కున్నాడు. పేదవాడు, కూలివాడు, బ్రతికేవాడు, 100 రూపాయలు, 50 రూపాయలు, 200, 500, 1000 రూపాయలు కూలివాడు దాకా కూడా అన్నీ కనుక్కున్నాడు. వాళ్ళందరి జీవితాలని చదివాడు కనుకనే ఇటువంటి నిర్ణయం తీసుకొని కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టుకొని అంత నిధులను తెప్పించుకొని అది మొత్తం మరి ఈ కూలి వాళ్ళకి ఉపయోగిస్తున్నాడు అంటే మరి ఇప్పుడు ఈ కూలి వాళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఎవరు? దేవుడే పవన్ కళ్యాణ్. ఎందుకంటే పనిచ్చాడు. ఫస్ట్ పనితో పాటు ఉపాధిని కల్పించాడు. ఉపాధితో పాటు కుటుంబాన్ని పోషించుకునే స్టామినాని ఇచ్చాడు. స్టామినాతో పాటు కెపాసిటీని ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన వాడు ఎవడమ్మా అంటే దేవుడే అవుతాడు పవన్ కళ్యాణ్. ఇవన్నీ ఎవరికి గమనిస్తలేదు, ఇవన్నీ ఎవరికి తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన దక్షత అనేది ఎలా ఉంది? ఆయన పరిపాలన తీరు చాలా మంది కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఏ పని చేస్తలేదని చెప్పి మొన్న కూడా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి జరిపారు. అసలు గ్రౌండ్ లెవెల్లో మరి ఆయన ఇంతంత నిధులు రప్పించడారు, పనులు జరుగుతున్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు. వీళ్ళేమో వ్యతిరేకిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? పదవులు పోయిన వాళ్ళకి మతి ప్రేమిస్తే ఇట్లాగే మాట్లాడతారు. ఒక 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేద్దామని చూశారు. రాష్ట్రంలో నానా అల్లకల్లోలాలు సృష్టించారు. ఎవరెవరినో అరెస్టుల పర్వం మొదలుపెట్టారు. అరెస్టుల పర్వంలో ప్రాణాలు పోయినాయి. ఇవన్నీ ఎవరు మొయ్యాలి? ఇదంతా మళ్ళీ ప్రజలకి ఇవన్నీ గుర్తు రావద్దు కదా. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 రాజధానులు చేసి ఇది చేస్తామని చెప్పి మాట్లాడారు. దానికి రైతులందరూ పోటెత్తారు. ఆ రైతుల పోటుని తట్టుకోలేక కారులు సెక్యూరిటీని పెట్టుకొని, మిలిటరీ సెక్యూరిటీని పెట్టించుకొని బయట తిరిగిన రోజులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇవన్నీ ఎవరు మర్చిపోతారు? ఎక్కడ మర్చిపోతారు? ఎవరు మర్చిపోరు. కాకపోతే ఏంటంటే అవన్నీ ఎత్తిపోతలు పోస్తూ ఉంటారు అంతే. ఎందుకంటే వీళ్ళు మంచి పనులు చేస్తున్నారు కదా. ఇప్పుడు మరి అన్ని కోట్ల బడ్జెట్ని తెప్పించాడంటే పవన్ కళ్యాణ్ ఎంతటి దయామయుడు అనేది కూడా ప్రజలకు తెలుసు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం చేశారు. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చట్లేదని అంటారు. మరి గత 5 ఏళ్ళు వాళ్ళు ఎలా చేశారు? వాళ్ళు ఎందుకు ఓడిపోయారంటారు? వీళ్ళు సరిగ్గా చేయకపోతే ఈ వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఎన్నుపోటు పొడిచారు. ఆగరా అయ్యా అవ్వ అమ్మ నాన్న నాకు ఒక అవకాశం ఏముండయ్యా, నా తడాకా చూపిస్తానన్నావు. రాష్ట్రంలో మొత్తం నిధులు మొత్తం కలిపి సంఖలో పెట్టుకున్నావు. వెళ్ళి ఈ సంఖలో పెట్టుకున్న నిధులన్నీ బయటికి రావట్లేదు. ఇవన్నీ నష్టపోయారు కదా ప్రజలు. కరెంటు బిల్లులు నష్టపోయారు, ఇంటి పన్నులు నష్టపోయారు, రోడ్డు పన్నులు నష్టపోయారు, నిక్కర స్కాముల్లో నష్టపోయారు. ఇవన్నీ మెయిన్ ఏంటంటే గ్రాసరీస్లో నష్టపోయారు. నిత్యావసర సరుకులే కానీ ఏవైనా కానీ ఏ రకంగా పెరిగిపోయినాయి అంటే ఆ రాష్ట్రాన్ని చూసి ఈ రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు ఏ రకంగా పెంచేసారంటే ఇక పేదవాడు బ్రతకడానికి లేకుండా. అంటే ఒక 500 ఒక 1000 రూపాయలు కూలి తెచ్చుకునేవాడికి ఒక 2 పిల్లలు ఉంటారు, భార్య ఉండదు. ఈ 1000 రూపాయల కూలీలో ఇంటద్దే కట్టుకుంటాడా? ఈ పెరిగిపోయిన నిత్యావసర వస్తువులు రేట్లే తెచ్చుకొని తింటాడా? మరి ఇది ఎంత క్రూరంగా రేట్లు పెంచితే ప్రజల వాడికి అతనికి ఎన్నుపోటు పొడిచారు. జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారు అంటే ఇక్కడే ప్రజలు పొడిచారు వెన్నుపోటు దినోత్సవం అని వాళ్ళు ప్రత్యేకంగా పెట్టుకోకర్లేదు. వీళ్ళు సంపాదించిన నిధులన్నీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శుభ్రంగా బాగుపడిపోద్ది. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తమ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు దినోత్సవం జరపండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు జరిపారు. కానీ అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో లేకుండా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు. బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నారు. అంటే వాళ్ళ నాయకుల్ని కార్యకర్తలు కష్టపెడుతున్నారు, ఆయన మాత్రం ప్యాలెస్లో ఉన్నారని ఆరోపణ అవుతుంది. మీరేమంటారు దాని గురించి? మరి మాజీ ముఖ్యమంత్రి కదా, ఒక దిగవంతత నేత ముఖ్యమంత్రి కొడుకు కదా. మరి ఆయన రాజభోగాలు ఆయన నిలబోయొద్దు. వీళ్ళనేమో రోడ్ల మీద ఉసుకొలికి కుక్కల్లా వదిలాడు. ఆయనేమో చక్కగా వెళ్ళి అక్కడ విలాసాలకి వీళ్ళ విన్యాసాలకి సుఖ సంతోషాలకి అలవాటు పడుతున్నాడు. ఫైనల్గా కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పరిపాలన అనేది ఎలా జరుగుతుంది? కరెక్ట్గా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సక్రమైన పరిపాలన చేయగలుగుతున్నారా? చేస్తారు. ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు. రేపు అమ్మఒడు తల్లిదీవెని వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. రేపు తల్లిదీవెని వేస్తారు. తర్వాత పింఛన్లు ఇస్తారు. తర్వాత ఇంకోటి ఏదో ఆగస్టు నెలలో ఇంకోటి ఏదో పెట్టారు. ఇవన్నీ అమల్లో పెడతారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎందుకనంటే నేను చేసిన అప్పులన్నీ మళ్ళీ కూడా తీసుకోవద్దు. నేను తాగట్టు పెట్టిన సెక్రటేరియట్ని మళ్ళీ తెచ్చుకోవద్దు. 370 కోట్లకి సెక్రటేరియట్ని తాగట్టు పెట్టాడు కదా, మరి దాన్ని మళ్ళీ తెచ్చుకోవద్దు. మరి వీటిలన్నింటినీ కూడబలుకోవాలంటే కొంచెం టైం పట్టిద్ది. లేట్ అయినా కానీ లేటెస్ట్గా ఒక రాష్ట్రాన్ని ఒక దిద్దుతారు. అలాగా దిద్దే స్టామినా, దమ్ము, ధైర్యం దేనికైనా సరే వెనకాడనటువంటి సింహం లాంటి పనితనం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఆయనకు తోడు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు లోకేష్ గారు తోడయ్యారు. అలాగే దానికి సంబంధించినటువంటి మంత్రులే కానీ, ఎంపీలే కానీ, ఎమ్మెల్యేలే కానీ అందరూ తోడ్పడుతున్నారు. మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. హైదరాబాద్తో సమానంగా ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అయ్యి
ఆ ప్రజలందరికీ కూడా ఆ ఉపాధి దొరికే అవకాశం ఉందని అంటారా? హైదరాబాద్ అమ్మ బాబు అవుతుంది ఈసారి కనుక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే, ఈసారి పవన్ కళ్యాణ్ అయినా సీఎం అయ్యాడంటే ఆ తెలంగాణ రాష్ట్రానికి సరిపోదు. ఇక తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పనికిరాదు. వాళ్ళు చేస్తేనే కదా తెలంగాణ రాష్ట్రం అంత డెవలప్ అయింది. డెవలప్ చేసింది ఎవరు? వాళ్ళే. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని మించిన డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుంది.